శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారం ప్రారంభమైంది. వ్యయస్థానంలో బుధుడు, శుక్రుడు, లాభస్థానంలో రవి, దశమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు. ప్రత్యేకంగా వ్యాపారంలో లాభ నష్టాలన్నీ కూడా సరిసమానంగా ఉంటాయి. ఊహించిన స్థాయిలో వ్యాపారం ఏమీ జరగదు, అలా అని నష్టం ఏమీ కూడా రాదు. ఇది మీకు కాస్త ఊరట కలిగించే అంశంగా మారుతుంది. నిందారోపణలు, విమర్శలు ఎక్కువ శాతం పెరుగుతున్నప్పటికీ కూడాను మీరు వాటి పట్ల ప్రతిస్పందన మాత్రం పూర్తిగా తగ్గిపోతుంది. మాట్లాడే వాళ్ళను మాట్లాడుకొనిద్దాము, మనం చేయగలిగింది ఏముంది, మన జీవితం ఏంటో, మన కష్ట నష్టం ఏంటో మనకే ఎక్కువ తెలుసు, వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన మనం సుఖపడిపోతున్నట్టుగా కాదు కదా అన్న అభిప్రాయానికి మీరు రాగలుగుతారు. కాస్తంత మనస్థిమితాన్ని పొందగలుగుతారు. ఇతరులు చేసే మాటలకి మీ ప్రతిస్పందన మాత్రం ఏమీ ఉండదు. ఇది ఒకందుకు మీకు మంచిగానే మారుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మనశ్శాంతి కోసము, కాస్తంత ఆనందం కోసము దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. నిత్య దీపారాధన, నిత్య దైవ నామస్మరణ చేసుకోవడం వలన కూడాను మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీ గురువులను దర్శించుకొని వాళ్ళ ఆశీర్వచనం పొందండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: పితృదేవతల ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను నిర్వహించండి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శాతం నలతగా ఉంది, మనకి రికవరీ కావటం లేదని అనుకున్నవారు ప్రతి ఆదివారం రోజున, ప్రత్యేకించి జూన్లో వచ్చే ఈ ఆదివారాలు భాను సప్తమితో కూడి వచ్చాయి. ఈ ఆదివారం రోజున ఉదయాన్నే సూర్యాష్టకం చదువుకొని ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి గోధుమ రవ్వతో పాయసం కానీ లేకపోతే ఏదైనా ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదించి 10 మందికి పంచండి. దీని వలన ఆరోగ్యం బాగుంటుంది, వృత్తిరీత్యా ఎదగగలుగుతారు, సంఘంలో మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్తంత స్తబ్దుస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పని అవుతుందని కాదని కొంచెం కన్ఫ్యూజన్ ఉండడము, లాస్ట్ వరకు వెయిట్ చేసినా కూడా అయినట్టే అయ్యి పని చివరిలో చేయి జారిపోవడము, ఈ విధమైన చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.